Gentlemen, welcome to Fight Club. Okay. So hi guys, day 58. ఓకే, సో ఈరోజు కంప్లీట్ కంటెంట్ క్రియేషన్ గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో చాలా ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి అయితే వీడియోలో మాట్లాడడం అవుతలేదు. అండ్ సో ఎవ్రీథింగ్ సైలెంట్గా పోతుంది వీడియో మొత్తం. సో అది నచ్చట్లేదు, అందుకోసమైనా మైక్ అయితే తీసుకున్నాం. సో ఈ మైక్ కూడా ఇంకా ప్రాపర్ డీనాయిస్ అవ్వకపోతే మాత్రం మన చేతుల్లో ఇంకేం లేదు. సో ఇంకా మనం కంప్లీట్ ఒక అగైన్ మిడ్ సెక్షన్ అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో మిడ్ సెక్షన్ అనేది ట్రైన్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. సో సమ్మర్ సెక్షన్లో మిడ్ సెక్షన్ ట్రైన్ చేయడం అనేది సో ఓపెన్గా మాట్లాడాలంటే దోలు తీరిపోద్ది. సో అది నాకు తెలుసు, ఎందుకంటే చేశాను కాబట్టి చెప్తున్నాను. సో షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో మిడ్ సెక్షన్ అనేది బల్క్లో అంత ప్రాపర్గా సెట్ అయితే లేదు నాకు అయితే. ఓకే, సో ఈ మైక్ అయితే మేబీ అవ్వచ్చు. సో ఒక మంచి నాయిస్ క్యాన్సిల్ అయితే అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం పెట్టే పైసలకి సో వసూలు చేస్తే ఓకే, లేకపోతే సో ఇంక మన చేతుల్లో ఇంకేం లేదు. ఓకే, సో ఒకవేళ వన్స్ చూపిస్తాను. కనిపిస్తుందా? సో ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అడాప్టర్ వచ్చేసి సో నేను దీంతో ఇస్తానని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది బ్లూటూత్ ఏంటంటే సో అంత ప్రాపర్ వాయిస్ అయితే వస్తలేదు. సో అందుకోసం అడాప్టర్ కూడా నేను తీసుకున్నాను. ఓకే, సో ఇది మైక్ 2 అనుకుంటా. సో ఇది కూడా నేను ఎందుకు చూపిస్తానంటే సో అది ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేస్తారో సో వాళ్ళకి ప్లస్ అవుతుంది మేబీ ఇప్పుడు మీరు చెప్పేది. ఎందుకంటే సో జిమ్లో ఏంటంటే వర్కౌట్ చేసేటప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ అనేది ప్రాపర్గా అయినప్పుడు, అది లైక్ సాంగ్స్ వచ్చేటప్పుడు సో నాయిస్ క్యాన్సలేషన్ అనేది ప్రాపర్గా జరిగితే మాత్రం సో మీరు ఈ మైక్ తీసుకోవడంలో తప్పలేదు. బట్ సో నాయిస్ క్యాన్సల్ అనేది జరగకపోతే మాత్రం సో తీసుకోకండి, వేస్ట్. సో అంతకి ఇంకా దీనికి మించి బెస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను వర్కౌట్ సెక్షన్లో మ్యాక్స్ మాట్లాడేటప్పుడు సో సాంగ్స్ కామన్ కాబట్టి అది డీనాయిస్ చేస్తే మైక్ తీసుకోండి, లేకపోతే ఈ మైక్ కూడా అంత వర్త్ కాదని చెప్తాను. ఓకే, సో బట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, బట్ నాయిస్ క్యాన్సల్స్ అనేది జరగకపోతే ఇంకా సమ్ డిసప్పాయింట్ అవుతాం మనం వెళ్ళి. ఓకే, సో ఇంకా డేస్ 59 or 60 నుంచి ఇంకా కంప్లీట్ ఒక కంటెంట్లో అయితే ఇంకా తగ్గేదే లేదు. ఓకే, సో క్రియేటింగ్ గురించి కూడా రేపు మాట్లాడతాను కంప్లీట్గా. సో ఎన్ని రోజులు అంటే సో మైక్ రాలేదు, సో ఏదో సమ్ ఎక్స్క్యూజెస్ అయితే మైండ్లో తిరిగి అట్లా. సో ఆ ఓల్డ్ మైక్తో చేసేటప్పుడు ఏంటంటే సో మళ్ళీ అగైన్ సో సాంగ్స్ యాడ్ అవ్వడం, కాపీరైట్ పడడం, మళ్ళీ అగైన్ నేను వాయిస్ అంతా తీసేసి సో 0 నాయిస్తో వీడియోని అప్లోడ్ చేయడం. సో ఈ సర్క్యులేషన్ అంతా ఒక 10 days జరిగింది. సో ఇది సో ఇంకా మైక్ తీసుకున్న తర్వాత కూడా సో ఇదే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అయితే మైక్ చేంజ్ చేసాం. సో ఈ మైక్ కూడా ప్రాపర్ డీనాయిస్ అవ్వకపోతే సో అగైన్ మనం మిడ్ సెక్షన్ అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఎక్స్క్యూజ్ అయితే అయిపోయినాయి. సో ఇచ్చుకోవడం కూడా మనకి ఏం లేదు. ఓకే, సో క్రియేటిన్ గురించి రేపు కంప్లీట్గా మాట్లాడతాను. సో క్రియేటిన్ ఏది తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి సో నేనైతే 3 చెప్తాను, అందులో మ్యాక్స్ బాగుంటాయి 3 కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే సో సోషల్ మీడియాలో మరీ టూ మచ్గా ఎందుకు నమ్ముతారో కూడా తెలియట్లేదు. సో ఒక పర్సన్ వచ్చేసి సో బల్క్లో రైస్ కంప్లీట్గా 3 times తింటే లైక్ సో మన మిడిల్ క్లాస్ ఏంటంటే సో రైస్ అనేది కామన్గా ఉంటుంది. సో ఓకే, రైస్ ఏంటంటే ఎవ్రీ మీల్కి 3 meals, ఎవ్రీ 3 mealsకి ఓన్లీ రైసే తింటున్నాం బ్రో. సో ఏమైనా లైక్ బల్క్ అవుతాం కానీ సో మజిల్ అయితే క్రియేట్ కాదు. సో ఎప్పుడైనా సో మైండ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పేది. సో ఎప్పుడైనా మజిల్కి కావాల్సింది ఓన్లీ 2 things, హెవీ వెయిట్స్ అండ్ ప్రోటీన్. సో ఈ బోత్ అనేవి మజిల్కి మంచిగా కనెక్ట్ అవుతాయి. సో మిగతావి కార్బ్స్, ఫ్యాట్స్ ఇవన్నీ సో ఆటోమేటిక్గా గెయిన్ అవడానికి ప్లస్ అవుతుంది తప్ప. కానీ సో మజిల్ వరకు వస్తే మాత్రం సో వెయిట్స్ అనేవి ప్రాపర్గా హై ఉండాలి అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ ఉండాలి. ఓకే, సో అదే లైక్ చెప్తున్నాను కదా, సో ఓన్లీ రైస్ తినేసి సో బాడీ వస్తుందంటే రాదు. సో నేను చూసాను చాలామంది ఏంటంటే సో కంటెంట్ క్రియేషన్ కోసం సో
సో ఏంటంటే సో కటింగ్ ఫేస్లో రైస్ అనేది కంప్లీట్గా ఎవరు తినరు. ఓకే, సో లాస్ట్ ఒక 4 months పెట్టారనుకోండి, 3 months అనేవి రైస్ ఆఫ్ అదే ఫస్ట్ 3 mealsలో సింగిల్ మీల్లే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ మంత్కి వచ్చేసరికి మాత్రం రైస్ అనేది అసలు తీసుకోరు. ఓకే, సో దాన్ని కొంతమంది ఏంటంటే సో రైస్ తినకపోతే సో బాడీ వచ్చేస్తుందా అని చెప్పేసి సో రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు కొంతమంది. ఓకే, సో ఏంటంటే అది అర్థం అంటే సో చెప్తున్నాను, బట్ ఏదో కొంచెం అటు ఇటు. ఓకే, సో ఎప్పుడైనా కటింగ్ లైక్ ఎవరైతే ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటారో అది వాళ్ళు కటింగ్ ఫేస్ చేసేది మాత్రమే మీకు సోషల్ మీడియాలో చూపిస్తారు. ఓకే, సో వాళ్ళు కటింగ్ ఫేస్లో ఏంటంటే రైస్ తినరు. సో కార్బ్స్ ఇంటేక్ అనేది చాలా లో ఉంటుంది, ప్రోటీన్ ఇంటేక్ హై ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకొని సో కటింగ్ ఫేస్ సో ఫ్యాట్ లాస్ థింగ్స్ అయితే మీరు చేయకండి. సో షార్ట్ టర్మ్లో ఎప్పుడు బాడీ రాదు. అండ్ బల్క్లో ఏంటంటే సో ఓన్లీ కొంతమంది రైస్ ఎక్స్ట్రీమ్గా తినేసి బాడీ వచ్చేస్తుంది బ్రో అంటారు. సో రాదు. బాడీ అనేది చబ్బీగా అయిపోవడం వేరు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బల్కీగా చబ్బీగా ఉండడం వేరు. సో మీ బాడీలో మజిలించుకుంటూ గెయిన్ అవ్వడం వేరు. ఓకే, సో దానికి ప్రోటీన్ ఇంటేక్ అనేది అవసరం. ఓకే, ఓన్లీ రైస్తోనే బాడీ గెయిన్ చేసేస్తాను అంటే మాత్రం అవ్వదు. సో చెప్తున్నాను కదా, సో ఏంటంటే అవన్నీ కంప్లీట్గా ఏంది వాళ్ళ కంటెంట్ క్రియేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్ఎల్స్ వాళ్ళు కొంచెం ఫేమ్ రాని కోసం సో ఇవన్నీ చేస్తారు. లైక్ షార్ట్స్ అయినా సో కటింగ్ ఫేస్ అయినా ఇవన్నీ అవన్నీ చూపించడం వల్ల ఏంటంటే సో వాళ్ళు ఇట్లా బాడీ వస్తుంది అని చెప్పేసి ఒక లూప్లోకి తీసుకెళ్తారు. అట్లాంటి లూప్లో పడకండి. ఓకే, సో ఎప్పుడు షార్ట్ టర్మ్లో బాడీ అస్సలు రాదు న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు. ఓకే, సో ఇంక రైసు, కార్బ్స్, ఫ్యాట్స్ ఇవన్నీ సెకండరీ. ఓకే, సో మైండ్లో పెట్టుకోండి, ఒక మైండ్ సెట్కి స్టిక్ అవ్వండి. సో ప్రాసెస్ అనేది కొంచెం స్లో ఉంటుంది, బట్ బెటర్ ఉంటుంది. ఓకే, న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేయండి, 100% వర్త్. ఓకే, సో ఎప్పటికైనా ఎప్పుడు పోతా ఉన్నది మన చేతిలో ఉండదు ఎప్పుడూ. ఓకే, సో బ్రతికినంత కాలం యూ విల్ బీ స్ట్రాంగ్, సో ది గ్యారంటీ. ఓకే, సో ఇంకా వర్కౌట్ సెక్షన్లో మాట్లాడితే ఎట్లా ఉంటుంది అని చిన్న ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే. సో ఓకే, సో జిమ్కి పోయి మాట్లాడదాం. సో మెయిన్ థింగ్, సోషల్ మీడియాని ఎప్పుడు కూడా టూ మచ్గా నమ్మకండి. ఓకే, ఎనీథింగ్ ఏదైనా సరే. సో ఇప్పుడు బాడీ బిల్డింగ్ అని అంటలేదండి, లైక్ ఎనీథింగ్ మీరు ఒక సో ఏంటంటే సో కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, లైక్ ఎనీథింగ్ చెప్తాను కదా, ఎనీథింగ్ బ్రో. సో ఎప్పుడు కూడా సోషల్ మీడియాని టూ మచ్గా నమ్మకండి. ఓకే, ఎప్పుడైతే మీరు టూ మచ్గా నమ్ముతారో కేల్కతాం దుకాన్ బంద్ అవుతుంది. ఓకే, సో ఇంకా మనం వర్కౌట్స్ చేస్తూ మాట్లాడదాం, జిమ్కి పోయి మాట్లాడదాం. సో ఈ టాపిక్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే సో కంటెంట్ క్రియేషన్, సో లైక్ ఏంటంటే సో కంటెంట్ అప్డేట్ ఉండాలి. ఓకే, సో మైక్ కొన్నాం కాబట్టి సో అది ప్రాపర్గా వర్క్ అయితే సో మనం ఇంకా ఈవినింగ్ సెక్షన్ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే సో మిడ్ సెక్షన్కి మనం పోవాల్సిందే. ఓకే,